అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 9వ తరగతిలోని 5వ పాఠం శతక మధురిమలో ఉన్నటువంటి ప్రశ్న జవాబులు, అవగాహన, ప్రతిస్పందన, పదజాలం, వ్యాకరణాంశాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. శతక మధురిమలో ఉన్నటువంటి అన్ని పద్యాలను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోల లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ఇప్పుడు ప్రశ్న జవాబులు ముందుగా చెప్పుకొని మిగతా అంశాలని తర్వాతగా చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి. ధనతృష్ణ, ధనంపై కోరిక, తృష్ణ అంటే కోరిక, ఎప్పుడు నశిస్తుందో వివరించండి, ఎప్పుడు తొలగిపోతుందో వివరించండి అనేటటువంటిది ప్రశ్న. దానికి సమాధానం, మంచివారితో స్నేహం చేయడం వల్ల ధనతృష్ణ నశిస్తుంది. మంచి వాళ్ళతో స్నేహం చేయడం లేదా సహవాసం చేయడం వల్ల, వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ధనంపై ఉన్నటువంటి కోరిక అనేటటువంటిది నశిస్తుంది. ప్రతి మనిషికి ధనం కావాలనేటటువంటి కోరిక ఉండడం సహజం. నాకు డబ్బులు కావాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, కాబట్టి డబ్బు కావాలి అనేటటువంటి కోరిక ఉండడం సహజంగా అందరిలో ఉంటుంది. కోరిక ఉండవచ్చు కానీ దురాశ మాత్రం ఉండకూడనిది. కోరిక ఉండొచ్చు, అది కావాలి, ఇది కావాలనేటటువంటి కోరిక ఉండొచ్చు, కానీ దురాశ, అంతా నాకే కావాలి అంటే స్వార్థము, దీన్ని సెల్ఫిష్నెస్ అంటారనమాట. అన్నీ నాకే కావాలి, అంతా నాకే కావాలి అనేటటువంటి ఆశ మాత్రం ఉండకూడదు. మంచివారితో సాంగత్యం అంటే స్నేహం అనేటటువంటిది చేయడం వల్ల, వారు చెప్పే మంచి మాటలు వినడం వల్ల ధనంపై దురాశ పోతుంది. మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, వారు చెప్పేటటువంటి మంచి మంచి నీతి మాటలు వినడం వల్ల ధనంపై ఉన్నటువంటి దురాశ పోతుంది. అవి ఎలాంటి మాటలో చూద్దాము. మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాడు, అలాగే చనిపోయిన తరువాత ఏమీ తీసుకొని వెళ్ళలేడు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాడు, మరణించే సందర్భంలో ఏమీ తీసుకుని వెళ్ళలేడు. ఇది 100% వాస్తవము. పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాడు, వెళ్ళేటప్పుడు మరణించినటువంటి సందర్భంలో ఏమీ తీసుకుని వెళ్ళలేడు. మనం చేసిన మంచి పనుల వల్ల మనకు గుర్తింపు వస్తుంది. మనం చేసినటువంటి మంచి పనుల వల్ల వచ్చినటువంటి గుర్తింపు అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది. మనిషి లేకపోయినా కానీ ఆయన చేసినటువంటి పనులను చూసి అందరూ కూడా గుర్తించుకుంటారు. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి అందరూ కూడా గుర్తించుకుంటారు. ఇక్కడ డబ్బు అనేటటువంటిది అశాశ్వతం, శాశ్వతం కానటువంటిది అనే విషయాన్ని సజ్జన సాంగత్యం వల్లనే తెలుస్తుంది. డబ్బు అనేటటువంటిది అశాశ్వతం అనేటటువంటిది సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, మంచి వాళ్ళతో కలిసి ఉండడం వల్లనే తెలుస్తుంది. డబ్బు అశాశ్వతం, మనం చేసినటువంటి మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఆ విధంగా ధనతృష్ణ అనేటటువంటిది నశిస్తుంది. రెండవ ప్రశ్న, మనిషికి నిజమైన అందాన్ని ఏమేమిస్తాయి? ఇక్కడ ఒక పద్యంలో చెప్పారు. చెవికిం కుండలమొప్పుగాదు శృతమే, చేదమ్మికిం కంకణంబు విభూషాఢ్యముగాదు దానమే, మహిన్ పుణ్యాత్మునెమ్మెకిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములు ఉపకార ప్రౌఢియే, నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి అనేటటువంటి పద్యంలో ఆ భావంలో చెప్పినటువంటిదే ఈ సమాధానం. చెవులకు శాస్త్ర పాండిత్యమే అందాన్ని ఇస్తుంది, కుండలములు చెవులకు అందాన్ని ఇవ్వవు. చెవులకు శాస్త్ర పాండిత్యమే, శాస్త్రముల వల్ల సంపాదించినటువంటి పాండిత్యము అంటే జ్ఞానమే అందాన్ని ఇస్తుంది. కానీ చెవులకు కొండలములు ధరించడం వల్ల మాత్రం కాదు. చేతులకు దానం చేయడం అనేటటువంటి గుణమే అందాన్ని ఇస్తుంది, కానీ కంకణాలు ధరించడం వల్ల కాదు. చేతులకు దానం చేయడం, ఎవరైనా కష్టాల్లో ఉంటే దానం చేయడం అనేటటువంటి గుణమే అందాన్ని ఇస్తుంది, కానీ రకరకాలుగా రకరకాలైనటువంటి డిజైన్లతో బంగారు, వెండి కంకణాలు ధరించడం వల్ల చేతులకు అలంకారం కాదు. అలాగే శరీరానికి
ఇతరులకు సహాయపడాలనేటటువంటి గుణమే అందాన్ని ఇస్తుంది, కానీ సుగంధ లేపనాలు పూసుకోవడం వల్ల కాదు. శరీరానికి ఇతరులకు సహాయపడాలనేటటువంటి గుణమే అందాన్ని ఇస్తుంది. మన మనసులో పక్కవాడికి సహాయం చేయాలి అనేటటువంటి గుణమే అందాన్ని ఇస్తుంది ఆ శరీరానికి. అంతేకాని సుగంధ ద్రవ్యాలు ఒంటి నిండా రాసుకోవడం వల్ల మాత్రం కాదు. అలాగా శాస్త్ర పాండిత్యము, దానము, పరోపకార గుణం అనేవి మనిషికి నిజమైన అందాన్ని ఇస్తుంది. శాస్త్రముల వల్ల సంపాదించినటువంటి జ్ఞానము, దానం చేయడం అనేటటువంటి గుణము, పరోపకార గుణము, పరులు అంటే ఇతరులు, ఇతరులకు ఉపకారం చేయాలి, సహాయం చేయాలి అనేటటువంటి గుణమే మనిషికి నిజమైనటువంటి అందాన్ని ఇస్తాయి. మూడవ ప్రశ్న, ఆపదలు రాకుండా ఉండాలంటే ఎట్లా ప్రవర్తించాలి? ఆపదలు రాకుండా ఉండాలంటే మన ప్రవర్తనలో కింది మార్పులు తప్పనిసరిగా ఉండాలి. మనకు ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండాలంటే మన ప్రవర్తనలో అంటే బిహేవియర్లో కింది మార్పులు తప్పకుండా ఉండాలి. ఆ మార్పులేంటో చూద్దాం. కోడలిని కన్న కూతుర్ని చూసినట్టుగా చూడాలి. కోడలు కూడా ఒక తల్లికి కూతురే కాబట్టి కోడల్ని కూడా తన సొంత కూతుర్ని ఏ విధంగా చూశారో అదే విధంగా చూస్తే అత్తను కూడా ఆవిడ కన్న తల్లిని చూసినట్టుగా చూస్తుంది. ఎలాంటి గొడవలు అనేటటువంటిది అక్కడ జరగవు. కార్మికులను కూడా పరిశ్రమల్లో భాగస్వాములుగా చేయాలి. కార్మికులను అంటే వర్కర్స్ని పరిశ్రమల్లో, ఇండస్ట్రీస్లో భాగస్వాములుగా చేయాలి. లాభాల్లో వాళ్ళకు కూడా వాటా అనేటటువంటిది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఏ సమ్మెలకు తావు ఉండదు. దళితులను కూడా తన సోదరుల వలె భావించాలి. దళితులు అంటరాని వాళ్ళు, వీళ్ళను దూరంగా ఉంచాలి అనేటటువంటి భావనను మన మనసులోంచి తీసేయాలి. వాళ్ళను కూడా తన సొంత సోదరుల వలె భావించాలి, తన అన్నదమ్ముల వలె భావించాలి. అప్పుడు ఎలాంటి ద్వేషాలు, గొడవలు అనేటటువంటివి ఉండవు. ఇతర మతస్థులను తన వారి వలె ప్రేమించాలి. ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళను కూడా తన మతంలో వాళ్ళను ఏ విధంగా చూస్తారో అదే విధంగా చూడాలి. సమస్త జీవులను తనలాగే ప్రేమతో ఆదరించాలి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులను, ప్రాణులను తనలాగే, తనతో సమానంగా ఆదరించాలి, ప్రేమతో చూడాలి. నాలుగవ ప్రశ్న, ధనవంతుని కంటే పేదవాడు గొప్పవాడు, దీని గురించి మీ అభిప్రాయాన్ని తెలపండి. ధనవంతుని కన్నా పేదవాడే గొప్పవాడు అనేటటువంటి వాక్యాన్ని గురించి మీ అభిప్రాయాన్ని తెలపండి. ధనము, ధనంపై అభిమానము, ధన తృష్ణ అనే దోషాలు ధనవంతునికి ఉంటాయి. ధనము అంటే డబ్బు, డబ్బుపై అభిమానము అంటే ప్రేమ, సదా ధనతృష్ణ లేదా ధనతృష్ణ, డబ్బు ఇంకా కావాలి అనేటటువంటి కోరికలు ఎవరికి ఉంటాయంటే ధనవంతునికి ఉంటాయి. పేదవానికి ధనం ఉండదు. ధనం ఉంటే వాడిని పేదవాడు అంటారా? ధనవంతుడే అంటారు. పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్న మంచివారికి దగ్గరగా ఉండడం వల్ల అతడిలో ధనాశ పోతుంది. వాడికి కూడా డబ్బు మీద కోరిక ఉంటాయి, కానీ మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల లేదా సహవాసం చేయడం వల్ల అతడిలో ధనాశ అనేటటువంటిది పోతుంది. ఎవరిలో? పేదవాడిలో. కాబట్టి పేదవాడు ధనవంతుని కన్నా చాలా గొప్పవాడు అని చెప్పాలి. ధనం ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనేటటువంటి కోరికే తప్ప ఇక చాలు అనేటటువంటి సంతృప్తి ఉండదు. డబ్బు ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనేటటువంటి కోరికే తప్ప ఇక చాలు, సంపాదించిన దాంతో తృప్తిగా ఉండాలి అనేటటువంటి కోరికలు ఉండవు. చాలామంది వ్యాపారస్తులు చూస్తూ ఉంటాం. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, ఆ తర్వాత వ్యాపారాన్ని మొత్తం కూడా విస్తరింపజేస్తారు, ఆ తర్వాత ఇంకో వ్యాపార రంగంలోకి వెళ్తారు, అట్లాగా ఇంకోటి అలా పెంచుకుంటూ పోతారనమాట. ఎందుకంటే వాళ్ళకు ధనం మీద తృప్తి చాలదు, ఇంకా కావాలి అనేటటువంటి కోరిక అనేటటువంటి ఉంటుంది. సంపాదించిన ధనాన్ని ఎలా దాయాలి, ఎలాంటి సమస్యలు వస్తాయో అనే ఆలోచనతో డబ్బున్నా కూడా వేలకు తినలేడు, హాయిగా నిద్రపోలేడు. సంపాదించినటువంటి ధనాన్ని
ఎలా దాయాలి, ఎక్కడ దాయాలి, ఎలాంటి సమస్యలు వస్తాయో, మనకు పోటీ ఎవరు వస్తారో, మనం నిలదొక్కుకోగలమా లేదా అనేటటువంటి సమస్యలు, ఆలోచనలతో డబ్బున్నా కూడా వేలకు తినలేడు, టైంకి తినలేడు, అలాగే హాయిగా నిద్రపోలేడు. పేదవానికి ఇవన్నీ ఉండవు కాబట్టి ధనవంతుని కన్నా పేదవాడు గొప్పవాడు. డబ్బున్నటువంటి వాడికన్నా పేదవాడే గొప్పవాడు. ఆయన సంపాదించిన దాంతో తృప్తిగా తింటాడు, హాయిగా నిద్రపోతాడు. ధనవంతుడు మాత్రం ఎప్పుడు ఏవేవో ఆలోచనలు మాత్రమే. నేను స్థాపించినటువంటి వ్యాపార రంగం ఎలా ఉంటుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, ఇంకా ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేటటువంటి సమస్యలతో ఎప్పుడూ కూడా తలమునకలైతూనే ఉంటాడు. పేదవాడికి ఇవన్నీ ఆలోచనలు ఉండవు కాబట్టి ధనవంతుని కన్నా పేదవాడే గొప్పవాడు. ఇక్కడ ధనవంతుని ఏదో చిన్నచూపు చూస్తున్నామని కాదనమాట. ధనవంతుడు కూడా గొప్పవాడే, మంచివాడే. కానీ సంపాదించిన దాంతో తృప్తి చెందాలి. ఆ తృప్తి అనేటటువంటిది లేకపోతే వాడి జీవితం అంతా కూడా నరకంలాగానే మిగిలిపోతుంది. పెద్ద ప్రశ్న జవాబు: శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, విమర్శిస్తాయి. వివరించండి. శతక పద్యాలు ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, మనకు అద్దంలో చూపిస్తాయి, అలాగే విమర్శిస్తాయి. అంటే ఏదైనా అన్యాయం జరుగుతుందో దాని గురించి విమర్శిస్తాయి. వివరించండి అనేది ప్రశ్న. దానికి సమాధానం: శతక కవులు తమ అనుభవాల్ని రంగరించి సమాజాన్ని, అందులోని వ్యక్తుల మంచి చెడ్డల గురించి తమ పద్యాల్లో వివరిస్తూ మంచి వైపే మనం నడిచేలా మార్గనిర్దేశం చేస్తారు. శతక కవులు తమ అనుభవాల్ని, తమ యొక్క అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్, వాటిని రంగరించి అన్నిటినీ వాళ్ళు చూసినటువంటి వాళ్ళు, అన్ని అనుభవాల్ని పొందినటువంటి వాళ్ళు, ఆ అనుభవాలన్నిటినీ కూడా మన సమాజాన్ని, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి, మంచి చెడులను గురించి, మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటి విషయాల్ని తమ పద్యాల్లో వివరిస్తారు. వివరిస్తూ మంచి వైపే మనం నడిచేలాగా మార్గాన్ని సిద్ధం చేస్తారు. ఇలా చెయ్యండి, ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. ధూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యంలో సమాజంలోని మనుషులు ఇతరుల డబ్బును ఆశించి తప్పుడు జాతకాలు చెప్పడము, అబద్ధాలాడడము, వంకర మార్గంలో లేదా వక్ర మార్గంలో కీర్తిని పొందే ప్రయత్నం చేయడం, ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పడం, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు? తప్పుడు జాతకాల్ని చెబుతున్నాడు, ఒకటి ఉంటే ఇంకోటి చెబుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, వంకర మార్గంలో కీర్తిని అంటే పేరు పొందాలని చూడడము, ఒకరిపై ఒకరికి ఉన్నవి లేని మాటల్ని చెప్పడము, హింసను ప్రేరేపించేటట్టుగా చేయడం అనేటటువంటివి చేస్తున్నారు. అలాగే నింబగిరి నరసింహ శతకంలో అత్తాకోడళ్ళ గొడవలు, పరిశ్రమల్లో సమ్మెలు, దళితుల పట్ల అగ్రవర్ణాల ఆధిపత్యము, మతహింస వంటి సమాజంలోని లోపాలను చూపించి వీటిని సరిచేసుకోవాలని సూచించాడు. అత్తాకోడలు ఎలా ఉండాలంటే తల్లి కూతురులాగా ఉండాలి, అత్త కోడల్ని కూతురుగా చూడాలి, పరిశ్రమల్లో ఆ కార్మికులను భాగస్వాములుగా చేయాలి, దళితులను సోదరులాగా చూడాలి, అలాగే మతహింస అంటే ఇతర మతస్థులను కూడా తన వారిలాగా చూడాలి. ఇలా ఉన్నప్పుడే సమాజం అనేటటువంటిది హాయిగా ఉంటుంది, ఎలాంటి గొడవలకు తావు ఉండదు, వీటన్నిటినీ కూడా చక్కగా సరిచేసుకోవాలని చెప్పేసి కవి సూచించారు. అవగాహన ప్రతిస్పందనలోని మొదటి ప్రశ్న: రాజు ఎటువంటి వాడైతే పనులు నెరవేరుతాయి? రాజు అనేటటువంటి వాడు ఎలా ఉంటే పనులు నెరవేరుతాయి? రాజు ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరిస్తూ ప్రజల అవసరాల్ని తెలుసుకొని అందుకు తగినట్లుగా ప్రజలకు వసతులను కలిగించాలి. రాజు ధర్మబద్ధంగా అలాగే న్యాయబద్ధంగా ఉండాలి. ప్రజల యొక్క అవసరాల్ని అంటే నీడ్స్ని తెలుసుకొని అందుకు తగినట్టుగా ప్రజలకు వసతులు అంటే ఫెసిలిటీస్ని కలిగించాలి. రాజ్యంలోని మంత్రులు పెద్దల సలహాలను, సూచనలను పాటించాలి. చిన్న పిల్లవాడైనా మంచి చెబితే ఆచరించాలి, పెద్దవాడైనా కానీ చెడు చెబితే ఆచరించకూడదు. అట్లాగా మంత్రులు, పెద్దలు చెప్పేటటువంటి సలహాలను, సూచనలను పాటించాలి. అంతేకాని అంతా నాకే తెలుసు అనేటటువంటి భావనను విడిచిపెట్టాలి రాజు. నాకే తెలుసు, నేను రాజును, నువ్వేంటి చెప్పేది అన్నట్టుగా
ప్రవర్తించకూడదు. తన సుఖం గురించి కాకుండా తన ప్రజల ప్రయోజనాలని గురించి ఆలోచించినట్లయితే పనులు నెరవేరుతాయి. తానొక్కడిని బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోతే నాకేంటి అన్నట్టుగా ఆలోచించొద్దు. తన గురించి కాకుండా తన ప్రజల యొక్క ప్రయోజనాల గురించి ఆలోచిస్తే పనులు నెరవేరుతాయి. రెండవ ప్రశ్న, సమాజానికి మార్గనిర్దేశం చేసేవాళ్ళు శతక కవులు చర్చించండి. సమాజానికి చక్కటి మార్గాన్ని సృష్టించేటటువంటి వాళ్ళు శతక కవులు చర్చించండి. శతక కవులు తమ అనుభవంతో నైతిక విలువలతో పద్యాల్ని రాసి ప్రజల్లో మార్పులు తీసుకువచ్చారు. శతక కవులు తమ యొక్క అనుభవంతో నైతిక విలువలతో ఏది మంచి ఏది చెడు అని చెబుతూ మంచి వైపే అడుగులు వేయాలని పద్యాలు రాసి ప్రజల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రాజుకు సరైనటువంటి ఆలోచన మనసులో పుట్టాలని, లేకపోతే మంత్రులు కానీ ఎవరు చెప్పినా కానీ దాన్ని పాటించరని చెప్పేసి భాస్కర శతకంలో చెప్పారు. ఇతరుల డబ్బును ఆశించి చెడ్డ పనులు చేయరాదని శ్రీకాళహస్తీశ్వర శతకంలో వివరించారు. నింబగిరి శతకంలో కోడలిని కూతురిలా చూడాలి, కార్మికులను పరిశ్రమల్లో భాగస్వాముల్ని చేయాలి, అలాగే దళితులను సోదరులాగా భావించాలి, ఇతర మతస్థులను కూడా తన వారిలాగా ప్రేమించాలి, సమస్త ప్రాణులను కూడా తనతో సమానంగా భావించాలి అని ఎన్నో మంచి మాటలు మార్పులు తీసుకుని వచ్చారు. అవగాహన ప్రతిస్పందనలో రెండవ బిట్, పాఠంలోని పద్యాలలో కింది భావాలకు తగిన పద్యపాదాలను గుర్తించండి. ఇక్కడ కొన్ని భావాలు ఇచ్చారు, అవి పద్యపాదంలో ఎక్కడున్నాయో గుర్తించాలి. సూర్యచంద్రులు గతి తప్పిన జలజాత ప్రియ శీతభానులు యథాసంచారములు తప్పినన్ అనేటటువంటి పద్యపాదంలోనిది ఈ భావము. మొదటిదైన ధనం పేదకు ఉండదు, ధనము ధనాభిమానము అనేటటువంటి పద్యంలో తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు అనేటటువంటి పాదమే ఈ భావము. అన్ని జీవులను తనలాగా ఆదరిస్తే, అన్ని జీవులను తనలాగా ఆదరిస్తే అఖిల జీవుల తన ఓలే ఆదరింప అనే పద్యపాదానికి చెందింది ఈ భావము. మూడో బిట్, కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి, వాటి భావం రాయండి. పద్యాన్ని రాసి వాటి యొక్క భావాన్ని కూడా రాయాలి. మొదటిది కులశైలంబులు. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునంకులినన్ జలదుల్మేరల నాక్రమించి సముదంచద్భంగిను పొంగినన్ జలజాత ప్రియ శీతభానులు యథా సంచారముల్ తప్పినన్ తలకండుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునంకూలినన్, కులపర్వతాలు పాదు పెల్లగిలి ఆశ్రయాన్ని కోల్పోయి దిక్కుల చివర్లో పడిపోయినప్పటికీ జలధుల్మేరలను ఆక్రమించి సముదంచద్భంగి నొప్పొంగినన్, సముద్రాలు వాటి యొక్క హద్దులను అతిక్రమించి ఇంకా పైకి నెట్టబడినవై పొంగిపోయినప్పటికీ జలజాత ప్రియ శీధభానులు సూర్యుడు చంద్రుడు యథాసంచారములు తప్పినన్, తిరగవలసిన విధంగా తిరగకపోయినప్పటికీ భవద్భక్తుండు నీ యొక్క భక్తుడైనటువంటి నేను తలకండు ఉబ్బడు చొప్పుదప్పడు. తలకండు అంటే చలించడు, ఉబ్బడు అంటే పొంగిపోడు, అలాగే చొప్పుదప్పడు పద్ధతి దాటడు అని చెబుతున్నటువంటి భావము. ధనము ధనాభిమానము సదా ధన తృష్ణయు మూడు దోషముల్ ధనికునకందు తొల్తడిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికున కంటే పేదకడు ధన్యుడు ఆతని తృష్ణ సజ్జనాప్తిని శమించును. వెంకటపతి అఖిలాండపతి శ్రియఃపతి. వెంకటపతి ఓ వెంకటేశ్వరుడా, అఖిలాండపటి సమస్త లోకాలకు ప్రభు అయినటువంటి వాడా, శ్రియఃపతి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, ధనము ధనంపై అభిమానము ఎల్లప్పుడూ ధనము సంపాదించాలనేటటువంటి కోరిక, ఈ మూడు కూడా దోషాలు. ఇవి ఎవరికి ఉంటాయంటే ధనవంతుడికి ఉంటాయి. అందులో మొదటిదైనటువంటి ధనము
పేదవాడికి లేదు. డబ్బుంటే వాడు పేదవాడు ఎందుకు అవుతాడు? వాడికి లేదు, కాబట్టి పేదవాడిగానే ఉన్నాడు. ఆయనకు కూడా ధనం మీద కోరిక ఉన్నప్పటికీ కూడా సజ్జనుల యొక్క సాంగత్యం వల్ల ఆ కోరిక నశిస్తుంది. అందువల్ల ధనవంతుని కన్నా పేదవాడే గొప్ప ధన్యుడు అని పద్యం యొక్క భావము. అవగాహన ప్రతిస్పందనలో 4వ బిట్టు కింది పద్యాన్ని చదవండి. కోపంబు చేనరుల్ క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు వలననే పాపంబులను హెచ్చు, కోపంబుననే నింద కూడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు, కోపంబు మిత్రులన్ కొంచెపరచు, కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు, కోపంబు చూడగా కొరివియగును, కోపము నరుని శాంతము కూల్చును, భువి లేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. కవి చేదు ఫలమని దేన్ని అన్నాడు? వేపపండు, కోపం, పాపం, కాకర పండు. కవి దేన్ని చేదు ఫలం అన్నారంటే కోపాన్ని చేదు ఫలం అన్నారు. అట్లాగే కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం శాపం, పాపం, నింద, కొరివి. కోపం ఎక్కువైతే ఏమొస్తుందంటే శాపం వస్తుంది. అట్లాగే కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు? పాపాత్ములు, దురాత్ములు, నీచాత్ములు, క్రూరాత్ములు. మనుషులు ఎలా మారుతారంటే చేత మనుషులు క్రూరాత్ములుగా మారుతారు. శాంతం అను పదం అర్థం ఏమిటి? శాంతం అంటే మొత్తం అని అర్థం. శాంతం అంటే మొత్తం అని అర్థం పూర్తిగా. కోపం ఎవరి కొంప ముంచుతుంది? మనుషుల, మంచివారి, దుర్మార్గుల, నీచుల? మనుషుల కొంప ముంచుతుంది కోపం. ఇవి ప్రశ్నలు, సమాధానాలు. పదజాలం. పదజాలంలో మొదటి బిట్టు కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి. నిక్కము. నిక్కము అంటే నిజము అని అర్థం. మనం ఎప్పుడు నిజాల్నే మాట్లాడాలి లేదా నిజాన్నే మాట్లాడాలి. వజ్జా. వజ్జా అనేటటువంటి పదానికి ప్రకృతి పదం ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే వజ్జా. విద్యార్థులను తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు. చక్కని భవిష్యత్తును కలిగించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు. మూడవది తృష్ణ, కోరిక. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి అనే కోరిక విద్యార్థులలో బలంగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సాధించాలనేటటువంటి కోరిక మనసులో బలంగా స్థిరంగా ఉండాలి. విభూషణం అంటే ఆభరణం. విద్యయే మనిషికి విలువైన ఆభరణం. విద్యకు మించినటువంటి ఆభరణం ఈ లోకంలోనే లేదు. బాగా చదువుకుంటే చాలు, అది మనల్ని ఉన్నత స్థితిలో చేరుస్తుంది. కాబట్టి విద్యయే మనిషికి విలువైన ఆభరణం. రెండో బిట్ కింది పదాలకు పర్యాయ పదాలు రాసి సొంత వాక్యాల్లో ప్రయోగించండి. కూతురు, పుత్రిక, కుమార్తె. జనకుని పుత్రిక సీతాదేవి. తృష్ణ, కోరిక, వాంఛ, ఈప్స. విద్యార్థులకు చదువుకోవాలనేటటువంటి కోరిక బలంగా ఉండాలి. సజ్జనుడు, సత్పురుషుడు, సుజనుడు. సత్పురుషుల మార్గంలో మనం కూడా నడవాలి. మహి, భూమి, అవని, ధరణి. ఈ భూమిపై ఎందరో రాజులు పరిపాలించారు. సమస్త ప్రాణికోటికి నిలయం ఈ భూమి. శైలము అంటే అద్రి, కొండ, పర్వతం. హిమాలయ పర్వతాలు ఎంతో ఎత్తైనటువంటి పర్వతాలు. మూడో బిట్ కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి. కింద ఉన్నటువంటి వాక్యాల్ని జాగ్రత్తగా గమనించాలి. గమనించి ఈ వాక్యాల్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతుల కింద గీత గీయాలి. మొదటి వాక్యం, ప్రతి మనిషి తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో కానీ తెలిసి దోషం చేయడం తప్పు. ప్రతి మనిషి కూడా తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో కానీ తెలిసి దోషం చేయడం తప్పు. దోషం, దోషం అనేటటువంటివి ప్రకృతి వికృతి పదాలు. అట్లాగే సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది, కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది. సింహం
సింగం అనేటటువంటివి ప్రకృతి వికృతి పదాలు. ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం, కానీ కర్జం నిర్వహించే తీరు తెలియాలి. కార్యం అట్లాగే కర్జం అనేటటువంటిది ప్రకృతి వికృతి పదాలు. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. కలహం దానికి వికృతి కయ్యం. ఇవి ప్రకృతి వికృతి పదాలు. దోషం దోసం, సింహం సింగం, కార్యం కర్జం, కలహం కయ్యం. వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో మొదటి బిట్, కింది పదాలను విడదీయండి, సందుల పేర్లు గుర్తించి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్ని విడదీసి సంధి పేర్లను రాయాలి. మొదటి పదం కలహాగ్నులు. కలహ ప్లస్ అగ్నులు. కలహ ప్లస్ అగ్నులు. హ అన్నప్పుడు అక్కడ ఏమొస్తుందంటే ఆ అనేటటువంటి అచ్చు ఉంది. అగ్నుల్లో కూడా ఆ అనేటటువంటి అచ్చు ఉంది. ఐ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటికి దీర్ఘములు వస్తాయి. కాబట్టి హ ప్లస్ ఆ ఏమవుతుందంటే హా అవుతుంది. ఆ విధంగా కలిపేస్తే కలహాగ్నులు అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. అలాగే వెంకటేశ్వర. వెంకట ప్లస్ ఈశ్వర. వెంకట అన్నప్పుడు చివరిలో ఆ ఉంది. ఈశ్వర అన్నప్పుడు పరపదం మొదట ఈ ఉంది. అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ఆకు ఈ పరమైతే ఏ అనేటటువంటి అక్షరం ఆదేశంగా వచ్చి ట ప్లస్ ఏ ఏమవుతుందంటే టే అనేటటువంటిది ఏర్పడుతుంది. అట్లాగా వెంకటేశ్వర అనేటటువంటి రూపం వస్తుంది. ఏ సంధి అంటే అది గుణ సంధి. అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు ఆదేశమగును. గుణసంధికి సూత్రం. అట్లాగా ఏ అనేటటువంటి అక్షరం ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది గుణసంధికి సంబంధించినటువంటి ఉదాహరణ. మూడవది కుండలముప్పు. కుండలము ప్లస్ ఒప్పు. ఇక్కడ ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అనేటటువంటి ఏ సూత్రానికి సంబంధించిందంటే ఉకార సంధి. ఆ విధంగా ఉకార సంధి సూత్రానికి చెందినటువంటి ఉదాహరణ ఇది. దీన్ని ఉకార సంధి అనవచ్చు, లేదంటే ఉత్వ సంధి అని కూడా అనవచ్చు. అలాగే యోధులనేకులు. యోధులు ప్లస్ అనేకులు. ఇది కూడా ఉకార సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఉత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధి అగును అనేటటువంటిది ఉకార సంధి సూత్రము. వ్యాకరణ అంశాల్లోని రెండో బిట్, కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అలాగే సమాసం పేరు కూడా రాయాలి. కార్యదక్షుడు. కార్యమునందు దక్షుడు. అందున్ నన్ ఏ విభక్తికి చెందింది అంటే సప్తమి విభక్తి. కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసానికి చెందినటువంటి పదము. మూడు దోషాలు. మూడైన దోషాలు. ఇక్కడ మూడు అనేటటువంటి సంఖ్యను సూచిస్తుంది. సంఖ్యకే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలది ఏ సమాసం అంటే ద్విగు సమాసం. కాబట్టి ఇది ద్విగు సమాసానికి చెందిన ఉదాహరణ. కర్మశాల. కర్మము కొరకు శాల. కొరకున్ కై చతుర్థి విభక్తి. కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసానికి చెందినటువంటి ఉదాహరణ. ఆశాపాశం. ఆశ అనేది పాశం. ఇది అనేది అనేటటువంటి పదం వచ్చింది. ఆశలు అనేది పాశము. కాబట్టి ఇది రూపక సమాసానికి సంబంధించిన ఉదాహరణ. వ్యాకరణ అంశాల్లో మూడో బిట్, కింది పద్యపాదాలు పరిశీలించి గణ విభజన చేసి గణాలు గుర్తించి ఏ పద్యపాదమో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యపాదాలను పరిశీలించి గణ విభజన చేసి వీటిని గణాలుగా విభజించి గణాలు గుర్తించి
ఏ పద్యపాదమో కూడా రాయాలి. ఒక్కసారి వీటిని ఘన విభజన చేద్దాము. 3 అక్షరాలకు ఒక్కొక్క లైన్ అనేటటువంటిది గీసుకోవాలి. 0, అర 0, విసర్గ అనేటటువంటివి కౌంట్లెస్. చివరగా ఎన్నుంటే అన్ని. ఇక్కడ మొదటి అక్షరము ద అనేటటువంటిది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు. ఈ నా అనేటటువంటి కూడా హ్రస్వాక్షరం లఘువు. మా అనేటటువంటిది కూడా హ్రస్వాక్షరం కాబట్టి లఘువు. ఇది లఘువు. నా అంటే దీర్ఘాక్షరము కాబట్టి గురువు. ఇది లఘువు హ్రస్వాక్షరం కాబట్టి మొదటి అక్షరం దీర్ఘాక్షరం మా అంటే, మిగతా రెండు కూడా హ్రస్వాక్షరాలు కాబట్టి లఘువులు. ఇక్కడ హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘాక్షరం గురువు. ఇక్కడ ధ అనేటటువంటి అక్షరం కూడా హ్రస్వాక్షరము, నా అనేటటువంటి అక్షరం కూడా హ్రస్వాక్షరము. ఇక్కడ త అనేటటువంటి అక్షరానికి రుత్వం ఉంది కాబట్టి రుత్వం అనేటటువంటిది సంయుక్తాక్షరం కాదు, ద్విత్వాక్షరం కాదు కాబట్టి ఇది ఏమవుతుంది లఘువు. కానీ దాని పక్కనటువంటి అక్షరం సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం గురువు. సంయుక్తాక్షరం దీర్ఘం లేకుండా ఉంది కాబట్టి ఇది లఘువు. యు అనేటటువంటి అక్షరం హ్రస్వాక్షరం లఘువు. మూ అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. డు అనేటటువంటిది కూడా హ్రస్వాక్షరం లఘువు. దో అంటే దా మీద ఓ ఉంది కాబట్టి ఇది గురువు. షా అనేటటువంటి కూడా లఘువు. ఇక్కడ ము అనేటటువంటి లఘువు కావాలి కానీ దాని పక్కనే ఉంది పొల్లు హల్లు ఉంది. పొల్లు హల్లుతో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు. కాబట్టి ఏమేం గణాలు వచ్చాయి? 3 లఘువులు ఉంటే నగనము అంటారు, మధ్యలో లఘువు ఉంటే జగనము అంటారు, మొదట్లో గురువు ఉంటే భగనము అంటారు. ఇక్కడ కూడా జగనము వచ్చేసింది. నజ బజ జ జ మధ్యలో లఘువు ఉంటే దాన్ని రగనం అంటారు. నజ బజ జజరా ఎందులో వస్తాయి? నజబజ జజరా అనేటటువంటి గణాలు అంటే చంపకమాలలో వస్తాయి. చంపకమాల ఇది ఏ వృత్త పద్యానికి చెందిందంటే చంపకమాల వృత్త పద్యానికి చెందింది. మనం గణ విభజన చేసాము, అలాగే గణాలు కూడా గుర్తించాము. ఏ గణాలు వచ్చాయి? నజ బజ జజరా కాబట్టి ఇది చంపకమాల వృత్త పద్యానికి చెందినటువంటి పద్యం. ఆ తర్వాత రెండవ పద్యపాదం. మళ్ళీ ఇక్కడ కూడా 3 అక్షరాలని విభజించుకోవాలి. 0 ఉన్నా కానీ కౌంట్లెస్ ముందు అక్షరంతో కలుస్తుంది. చివరిలో ఎన్ని ఉన్నాయనేది విడిచిపెట్టండి. 3 ఉంటే గీత కొట్టండి. ఇక్కడ భూ అనేటటువంటిది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు. పా తి ఈ రెండు కూడా హ్రస్వాక్షరాలు కాబట్టి లఘువులు. కా అనేటటువంటిది దీర్ఘం ఉంది, దాంతోపాటు సంయుక్తాక్షరం కూడా ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే గురువు అవుతుంది. ఇక్కడ తాకు మావొత్తుంది. తాకు మావొత్తు అంటే అది సంయుక్తాక్షరం, దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఇక్కడ భూ అనేటటువంటిది లఘువు కావాలి, దాని పక్కన ద్విత్వాక్షరం ఉంది, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. అలాగే దీర్ఘం లేని ద్విత్వాక్షరం కాబట్టి ఇది లఘువు. ఈ రెండు కూడా హ్రస్వాక్షరాలు కాబట్టి ఈ రెండు లఘువులు. భూ అనేటటువంటి అక్షరము బా మీద ఊ ఉంది కాబట్టి లఘువు కావాలి, కానీ దాని పక్కన ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. ఇక్కడ దీర్ఘం లేని ద్విత్వాక్షరం కాబట్టి టా అనేటి లఘువు. అలాగే నీ కూడా హ్రస్వాక్షరం లఘువు. చా అనేటటువంటిది దీర్ఘాక్షరము కాబట్టి ఇది గురువు. టా అనేటటువంటి అక్షరము లఘువు. మామూలుగా చూసుకుంటే ఇది గురువు అని సందేహం రావచ్చు. ఈ మది బుట్టని చోట అనేటటువంటిది ఒక పదము, ప్రధానులెంత అనేటటువంటిది ఇంకో పదం. ఒకే పదంలో ఉంటే సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరాలు కానీ ఒకే పదంలో ఉంటే ముందున్న అక్షరం గురువు. కానీ ఇది వేరే పదం, ఇది వేరే పదం కాబట్టి ఈ టా అనేటటువంటి అక్షరం లఘువుగానే మిగిలిపోతుంది. ఇక్కడ బ్రా అనేటటువంటి అక్షరము సంయుక్తాక్షరము, ఇది లఘువు. దా అనేటటువంటిది దీర్ఘాక్షరం గురువు. ను అనేటటువంటి అక్షరము లఘువు. లెం అనేటటువంటి అక్షరంలో లా పక్కన 0 ఉంది, 0తో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు. తా అనేటటువంటి అక్షరము లఘువు. ఆ తర్వాత చివరి అక్షరాన్ని కొంచెం ఆగి చేద్దాము. ఇక్కడ ఈ గణాలు చూసుకుంటే భగనము, రగనము, నగనము, మళ్ళీ ఇక్కడ కూడా బ భ ర భరన భబర. చివరిలో ఏం రావాలి? ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది, సంయుక్తాక్షరం ఉంటే అక్కడ లఘువు రాయాలి. కానీ దాని తరువాత రెండవ పాదంలో, దాని తరువాతి పాదంలో ఏముంటుందంటే ఈ పద్యం చదవండి. భూపతికాత్మబుద్ధి మది బుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞ అని ఉంటుంది.
ప్రజ్ఞ అనేటటువంటి సంయుక్తాక్షరం. కాబట్టి రెండు ఒకే పదానికి, పాదాలు వేరైనా కానీ ఒకటే పదం. కాబట్టి ఇదేమవుతుందంటే గురువు అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత ఉన్నటువంటిది సంయుక్తాక్షరం, ఒకే పదం కాబట్టి అది గురువు రాశాము. ఇలాగా లఘువు గురువు ఉంటే దాన్ని ఏమంటారు? వగనం అంటారు. ఇది ఏ వృత్త పద్యానికి చెందిందంటే ఉత్పలమాల అనేటటువంటి వృత్త పద్యానికి చెందినటువంటి పాదము. భరణ భబరవ అనేటటువంటి గణాలు ఇందులో వస్తాయి. సరళాదేశ సంధి పరిచయం. కింది పదాలు చదవండి, పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి. పదంలోని చివరి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం కింద గీత గీయండి. పూచెను, చూసెను, వచ్చెను, తినెను, చేసెన్, నడిచెన్, వెళ్ళెన్. ను లేదా నకారం న్ అనేటటువంటి అక్షరాలు ఉన్నాయి. పై పదాలను గమనిస్తే ఆ పదాల చివర ను న్లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది. పదాల చివర ఏముంది? న్ లేదా ను. దాన్ని ఏమంటారంటే నకారము అని అంటారు. ఈ నకారాన్ని ఏమంటారంటే ధృతము అంటారు. నకారాన్ని ధృతము అని అంటారు. ధృతం చివర గల పదాల్ని ధృత ప్రకృతికాలు అంటారు. ఏదైనా పదం చివర గనక ధృతం ఉంటే, కేవలం నకారం ఉంటే దాన్ని ధృతము అంటారు. పదం చివర నకారం ఉంటే దాన్ని ఏమంటారంటే ధృత ప్రకృతికము అంటారు. కేవలం నకారాన్ని నా లేదా న ధృతము అంటారు. పదం చివర్లో నకారం ఉంటే ఈ పదాన్ని ఏమంటారంటే ధృత ప్రకృతికము అని అంటారు. కావున చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలన్నీ కూడా ధృత ప్రకృతికాలు. ఎందుకంటే ధృతం అనేటటువంటిది చివరగా ఉన్నాయి కాబట్టి ప్రతి పదానికి చివర దీన్ని ధృత ప్రకృతికాలు అంటారు. కింది వాటిని పరిశీలించండి. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. దెసన్ ప్లస్ చూసి, దెసన్ ప్లస్ జూచి. చేసెన్ ప్లస్ టక్కు, చేసెన్ ప్లస్ డక్కు. పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని కాస్త గమనించండి, కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప. వడిన్ ప్లస్ పట్టి, వడిన్ ప్లస్ బట్టి. పై ఉదాహరణలు పరిశీలిస్తే ఇంక్ కాపరమైతే గాగా మారుతుంది, ఇంక్ చూపరమైతే జూగా మారుతుంది, అట్లాగే టాపరమైతే డాగా మారుతుంది, అలాగే తాపరమైతే దాగా మారుతుంది, పాపరమైతే బాగా మారుతుంది. ఒక్కసారి చూద్దాము. క చ ట త ప గ జ డ ద బ. కాపరమైతే గా వస్తుంది, చాపరమైతే జా వస్తుంది, టాకు డా, తాకు దా, పాకు బా అనేటటువంటి అక్షరాలు వస్తాయి అని చెబుతున్నారు. అట్లాగా కచట తపలు అనేటటువంటి వాటిని ఏమంటారంటే పరుషాలు అంటారు. వ్యాకరణ పరిభాషలో పరుషములు అంటే ఏంటంటే కచట తపలు. అట్లాగే వ్యాకరణ పరిభాషలో సరళాలు అని వేటిని అంటారంటే గజడ దబలు. కఠినంగా పలకబడేటటువంటి అక్షరాల్ని పరుషాలు అంటారు. మనం ముఖయంత్రం నుంచి ఈ అక్షరాల్ని ఉచ్చరించేటప్పుడు ఆ ఉచ్చారణ అనేటటువంటి కొంచెం కఠినంగా ఉంటుంది. క చ ట త ప. అలాగా సరళాలు ఈ ఉచ్చారణ అనేటటువంటి కొంచెం తేలిగ్గా ఉంటుంది. గజడ దబ, ఖచట తప. ఒక్కసారి పలికి చూడండి, మీకే ఆ వ్యత్యాసం అనేటటువంటిది తెలుస్తుంది. పరుషములు అంటే కచట తపలు, సరళములు అంటే గజడ దబలు. పై ఉదాహరణలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారతాయి. ధృత ప్రకృతికాలు అని వేటిని అంటారంటే ధృతం చివరగా ఉన్నటువంటి పదాల్ని ధృత ప్రకృతికాలు అంటారు. ఈ ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలుగా మారతాయి. ఈ విధంగా ధృత ప్రకృతికాలకు పరుషాలు పరంగా వస్తే వాటికి సరళాలు అనేటటువంటివి వస్తాయి. పూచెన్ ప్లస్ కలువలు, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చారు. పూచెన్ గలువలు ధృతం అరసున్నాగా మారింది. పూచెన్ గలువలు ధృతం సున్నాగా మారింది. ధృతము అంటే నకారము. పూచెన్ గలువలు ధృతం మీద హల్లుతో కూడింది. పూచెన్ గలువలు ధృతం మార్పు చెందకుండా వచ్చినటువంటి రూపం. పై ఉదాహరణల ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి
బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి అనేటటువంటిది సరళాదేశ సంధి. కింది సంధి పదాలు విడదీసి సరళాదేశ సంధి లక్షణాలని పరిశీలించండి. ఆ కింద ఉన్నటువంటి పదాలని చూద్దాము. గురువులగాంచి, గురువులన్ ప్లస్ కాంచి, గురువులగాంచి ధృతము అరసున్నాగా మారిన రూపము గురువులగాంచి, ధృతము పూర్ణ బిందువుగా మారిన రూపం గురువులంగాంచి, ధృతము మీది హల్లుతో కూడిన రూపం గురువులంగాంచి, అరసున్నా ధృతము అరసున్నాగా మారిన రూపము, పూర్ణ బిందువుగా మారిన రూపము, మీది హల్లుతో కూడినటువంటి రూపాలు. మిగతావన్నీ కూడా అట్లాగే ఉంటాయి. రెండవది ఎక్కువగా జొప్పడ, ఎక్కువగన్ చొప్పడ. ఇక్కడ సరళాలు పరుషాలుగా మారాయి, గమనించండి. ఎక్కువగన్ చొప్పడ, ఎక్కువగా జొప్పడ, ఎక్కువగం జొప్పడ, ఎక్కువగన్ జొప్పడ. అలాగే తలదాల్చి, తలన్ ప్లస్ తాల్చి, తలదాల్చి, తలందాల్చి, తలందాల్చి. ఆ తర్వాత మత్తేబము శార్ధూల లక్షణాలకు సంబంధించినటువంటివి ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ టైటిల్ పేరు ఛందస్సు. అందులో ఉత్పలమాల, చంపకమాల, శార్ధూలము, మత్తెబ పద్య లక్షణాల గురించి వివరంగా వివరించడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ధన్యవాదాలు.